నమస్కారం. జై శ్రీమన్నారాయణ. నవవిధ భక్తి లక్షణాలు నాలో ఉన్నయ్యా? చూద్దాం. భక్త ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపుడికి భక్తి గురించి చెప్పేటప్పుడు నవవిధ భక్తి మార్గాల గురించి చెప్పాడు. శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం. ఇది భాగవతంలో ఉన్న శ్లోకం. శ్రవణం అంటే చెవులారా వినడం, కీర్తనం అంటే పాడడం, స్మరణం అంటే తలుచుకోవడం, పాదసేవనం ఆయన పాదాలకు నమస్కారం చేయడం, సేవ చేయడం, అర్చనం అంటే నామాలు ఆయన నామాలు చెప్తూ పూలతో కుంకుమతో అర్చన చేయడం, వందనం అంటే నమస్కారం చేయడం, పాదసేవనం అంటే కైంకర్యం అనుకోవచ్చు, దాస్యం అంటే ఆయన యజమాని, మనం ఆయన వస్తువు అన్న భావన కలిగి కైంకర్యం చేయడం, సఖ్యం అంటే ఆయనతో సఖ్యంగా స్నేహంగా ఉండడం, ఆత్మ నివేదనం అంటే శరణాగతి చేయడం. మన ఆత్మను భగవంతుడి దగ్గర సమర్పించటం. నవవిధాలు అనడం వల్ల భక్తి అంటే ఇలా 9 రకాలుగా ఉంటుందంటే కాదు. 9 రకాలు కాదు, 9 లక్షణాలు భక్తుడిలో ఉండాలి. అంటే ఈ 9 లక్షణాలు భక్తుడు కలిగి ఉండాలి. ఇందులో ఒక్కొక్కటి ఉండొచ్చా, అన్నీ ఉండాలా? ఇందులో ఒకటి ఉంటే మిగిలినవన్నీ వరుసగా వచ్చేస్తాయి. దీనికి ఒక ఉదాహరణ చెప్పాలంటే మన కళ్ళు, చెవులు, నోరు, ముక్కు, చర్మం, ఇందులో ఏ ఒక్కటి చెడుదారిలో ప్రయాణం చేసినా మిగిలినవన్నీ అదే దారిలో వెళ్ళిపోతూ ఉంటాయి. వినకూడని విషయం ఒకటి చెవిని పడితే మిగిలినవన్నీ దాని వెనకాల వెళ్ళి వేరే మంచి పని చేయడం మర్చిపోతుంది. ఒక బిందెలో మంచినీళ్ళు పట్టి ఉంచాం, దానికి ఒక చిల్లు పడితే మొత్తం నీరు కారిపోతుంది. అలాగే ఇవి కూడా. ఉదాహరణకు షుగర్ వ్యాధి వస్తే ఇతర వ్యాధులన్నీ వస్తాయి అంటారు. ఇవన్నీ చెడు ఉదాహరణలు చెప్పుకుంటున్నాం, కానీ అర్థం చేసుకోవడం కోసం ఇలా చెప్పాల్సి వచ్చింది. భగవంతుడి గురించి విన్నా, అర్చన చేసిన, కీర్తన చేసిన, దాస్యం చేసిన, ఇందులో ఏది చేసినా మిగిలినవన్నీ వాటి వెనకాల వచ్చేస్తాయి. ఈ 9 లక్షణాలు ఒకేసారి ఉంటాయని కాదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఒక్క లక్షణమే ఉండొచ్చు. ఎల్లవేళలా అన్నీ చేయలేము, కానీ వీటన్నిటి మీద కోరిక మాత్రం ఉండాలి. చేయాలన్న ఆసక్తి ఉండాలి. అర్చన చెయ్యొచ్చు, వందనం చెయ్యొచ్చు, దాస్యం చెయ్యొచ్చు. దాస్యం అంటే కైంకర్యం చేయడం. నేను భగవంతుడికి కైంకర్యం చెయ్యాలి అన్న ప్రీతితో చేయాలి. శ్రవణం చేయడం, కీర్తనలు పాడడం కూడా ఒక కైంకర్యం. పాదసేవనాన్ని కైంకర్యం అనుకోవచ్చు. మొదటి 7 క్రియలు అంటే చేసే పని తెలియజేసే పదాలు. అలాగే మొదటి 6 శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, ఇవన్నీ క్రియాపదాలు. ఆ తర్వాత ఉన్న 3 దాస్యం, సఖ్యం అంటే స్నేహం చేయడం, ఆత్మ నివేదన చేయడం, అంటే ఆ ఆత్మను ఆయన పాదాల దగ్గర సమర్పించి శరణాగతి చేయడం. ఈ 3 క్రియలు కావు. ఈ పదాల అర్థం తెలియాలి. దాస్యం అన్న తర్వాత సఖ్యం ఎందుకు చెప్పారు? దాసుడు సఖ్యం చేస్తాడా, స్నేహం చేయగలుగుతాడా అని మనకు సందేహం రావచ్చు. శ్రీరామాయణంలో హనుమంతుడు స్నేహమే పరమోధర్మగా, నీ మీద నాకు స్నేహం ఉంది, భక్తి ఉంది అంటాడు. అంటే భక్తి చేసేవాళ్ళు స్నేహం చేయొచ్చు. ఒకరు వయసులో పెద్ద, ఇంకొకరు వయసులో చిన్న అనుకుందాం. చిన్నవాడి మీద పెద్దవాళ్ళకు ఉండేది ప్రేమ, స్నేహం. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళ మీద ఉండేది ప్రేమ, భక్తి. దశరథునికి నీ మీద ఎటువంటి స్నేహం, ప్రేమ, వాంఛ ఉండిందో అది నా దగ్గర ఉంది. అలాగే లక్ష్మణుడికి నీ మీద ఉన్న భక్తి నా దగ్గర ఉంది అని హనుమంతుడు అంటాడు. అంటే అది పితృభావంతో ఉండే స్నేహం అనొచ్చు. పెరియాళ్వార్ తనని యశోదగా భావించుకొని చాలా పాసురాలు పాడారు. అది దాస్యం కాదు, మాతృభావం లేక వాత్సల్యం. అలాగే మనం కూడా మన గృహాలలో వేంచేపు చేసుకున్న భగవంతుడికి తల్లిలాగా భావించుకొని, స్నేహితుడిగా భావించుకొని అలంకారాలు చేయడం,
ప్రసాదాలు చేయడం చేస్తూ ఉంటాం. అది దేవుడితో స్నేహం చేయడం. అంటే మన పిల్లవాడికి మనం ఎలా ప్రేమతో అన్నీ చేస్తామో అలా దేవుడితో స్నేహం చేయడం. ఆయనకే ఆత్మ నివేదన చేస్తూ ఉంటాం. అంటే రోజు ఆత్మని భగవంతుడి దగ్గర సమర్పిస్తాం. కాకపోతే మానసికంగా నిరంతరం మనం భగవంతుడి సొత్తు, ఆయనకు మనం దాసులం అనే భావన కలిగి ఉంటాం. ఆయన యజమాని, మనం ఆయనకు దాసులం. ఆయన సొత్తు అని మనం గుర్తుపెట్టుకుంటేనే మిగిలినవన్నీ చేయగలుగుతాం. ఇందులో ఒక్కొక్కటి చేస్తే చాలా, అన్నీ చేయాలా అంటే ఇందులో ఒక్కొక్కటి సంప్రదాయంతో సంబంధం కలిగి ఉంది. స్నేహం, భక్తి వంటి వాటికి ఒక్కొక్క విషయానికి సంబంధించిన గొప్ప సాంప్రదాయాలు ఉన్నాయి. కాబట్టి ఒకటి చేయడం మొదలు పెడితే మిగిలినవన్నీ వాటంతవే సమకూరుతాయి. ఇది గొప్ప నిధి. కాబట్టి ఈ 9 భక్తుడి దగ్గర ఉండాలి. ఇవాళ లేకపోయినా క్రమంగా ఏర్పడతాయి. ఏర్పడాలని కోరుకుందాం. జై శ్రీమన్నారాయణ.